టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో బంతుల పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేశాడు. అభిషేక్ శర్మ 1000 పరుగులు చేసేందుకు 528 బంతులు ఆడాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 573 బంతులు, ఫిల్ సాల్ట్ 599, గ్లెన్ మ్యాక్స్వెల్ 604, ఆండ్రూ రసెల్, ఫిన్ అలెన్ 609 బంతులు ఆడి అభిషేక్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇన్నింగ్స్ పరంగా మాత్రం అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. 27 ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసి కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా అభిషేక్ శర్మ 28, సూర్యకుమార్ యాదవ్ 31, రోహిత్ శర్మ 40 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే వర్షంతో 5వ టీ20 రద్దయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయాస క్యాచ్ను గ్లెన్ మ్యాక్స్వెల్ నేలపాలు చేయగా 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో ఇచ్చిన మరో ఈజీ క్యాచ్ను ద్వాషుయిస్ చేజార్చాడు. ఈ 2 అవకాశాలతో అభిషేక్ చెలరేగాడు. క్యాచ్ వదిలిన మరుసటి బంతికే సింగిల్ తీసి టీ20లో 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.